కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ మరియు డైరెక్టర్ కరుపు మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన ముచ్చటైతే బయటకు వచ్చింది తమ్మి. విజయ్ తన సినిమాలో ఎందుకు నటించలేకపోయారో డైరెక్టర్ అయితే స్వయంగా వివరించడం జరిగింది. ఇక మన బిగ్ టీవీ స్టైల్లో మ్యాటర్ ఇగో ఇట్లా ఉంది, ఇక పట్టుకొచ్చాను. విజయ్ ఎందుకు నో చెప్పారు కూడా కరుపు డైరెక్టర్కి. అయితే ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడెక్కాయి తమ్మి. దళపతి విజయ్ ఒక సినిమాకి నో చెప్పారంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ముసుగులు దిశ అసలు విషయం మాట్లాడుకుందాం. మోమాటలు ఇక్కడ లేవు, ఏమీ లేవని చెప్పుకోవచ్చు. కథ నచ్చినా కుదరని కాల్ షీట్లా తమ్మి. డైరెక్టర్ కరుపు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక అదిరిపోయే మాస్ కథని విజయ్కి వినిపించారట. విజయ్కి ఆ పాయింట్ బాగా నచ్చింది. కానీ ఆ సమయంలో ఆయన వేరే పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ లేకపోయారట. అంతే తప్ప కథలో లోపం ఏమీ లేదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ ఎఫెక్టివ్. విజయ్ ఇప్పుడు తన సినిమా కెరీర్ని ముగించి పాలిటిక్స్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఉండటం వల్ల కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు ఆయన వదులుకోవాల్సి వచ్చిందని టాక్. విజయ్ లాంటి స్టార్ యాక్ట్ చేస్తుంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉండేది. తమ ఒక స్టార్ హీరో సినిమా వదులుకున్నారంటే అది ఇంకొకరికి అదృష్టంగా మారుతుంది. ఏమంటారు గ్యాంగ్? విజయ్ ఆ సినిమాలో నటించి ఉంటే బాక్సాఫీస్ దగ్గర గిన్నెలు పగిలేవా, లేదా సూర్య నటించడమే కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కొట్టవే. బిగ్ టీవీ పేజ్ని ఫాలో చేయి. ముసుగులు లేవు, మోమాటలు లేవు, మన ముచ్చటికి మాత్రం ఇక బరాబర్గా మాట్లాడదాం. సెల్వా మరి.